ముగ్గురు పిల్లల్ని కన్నారు మళ్ళీ. మీ ఇద్దరే కష్టపడి ఉంటున్నారు. నేను తప్పుగా అనట్లేదు కానీ ఒక విధంగా మంచిది ఏంటంటే మీరు పెద్ద అయ్యేసరికి వాళ్ళు పెద్దగా అయిపోతారు, ఎక్కువ చేస్తారు, ఇంకో ఇబ్బంది ఉండదు. బట్ ఇంకొక విధంగా మన ఇల్లు గడవడానికి కష్టంగా ఉన్నప్పుడు మనం ముగ్గురు పిల్లల్ని లేకపోతే ఇద్దరు పిల్లల్ని ఒక్క బాబునైనా సరే చాకగలమా, చూసుకోగలమా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చుంటాయి కదా. ఫస్ట్లో స్టార్టింగ్లో మేము అలాగే అనుకున్నాం మేడం. అయితే మ్యారేజ్ అయినాక ఇప్పుడే ఖర్చులు పిల్లల ఎందుకు, ఇప్పుడే చిన్న ఏజ్ కదా మనది, కొద్దిగా టైం తీసుకుందాం అనుకున్నాం. మ్యారేజ్ అయినా ఒక 6 months 7 months అప్పటికి మీకు బ్లడ్ గిట్లా చాలా తక్కువ ఉండే. అప్పుడు హాస్పిటల్ చూస్తే బ్లడ్ తక్కువ ఉందని టెస్ట్లు చేయించి అదొకటి ఒకటి చేసిన తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ అయింది మంచిగా అయిన తర్వాత అప్పటికి మామూలుగానే ఉన్నాం. ఒక 6-7 months తర్వాత మాకు కన్ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇంకా కన్ఫామ్ అయినప్పుడు ఇంకెందుకులే తీసేయడం అన్నట్లు, అట్లా వేస్తే బాగుంటుంది అన్నట్లు ఉండాలి అయింది. చుట్టుపక్కల పల్లెటూరు కదా మేడం, ఎట్లుంటారు అంటే అరే పెళ్ళి ఇన్ని రోజులే ఇంకా అన్న లెక్క ఆలోచిస్తుంటారు. 6 నెలలకే ఆల్రెడీ మా లవ్ మ్యారేజ్. కొంతమంది పడని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. బాగా కొంతమంది ఏమో అరే ఇంకా ఏం లేదు బాగా అయింది అన్నట్లు కొంతమంది అనుకుంటారు. ఎందుకు ఉండాలి అయ్యింది కన్ఫర్మ్ అయిందిగా, ఉండాలి మంచిగా ఉంటే చాలా అని ఊరుకున్నాం. కన్ఫర్మ్ అయినాక బాబు పుట్టిండు. ఇంకా తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అయింది అన్నట్లు. అప్పుడు అబార్షన్ అయింది సెకండ్ది. ఓకే. ఎలా అంటే 6 months అయిపోతుంటే నేను టిఫా స్కాన్ చేయిస్తే బాగాలేదన్నారు, కొంచెం ప్రాబ్లం ఉందన్నారు బేబీ. సరే పుట్టిన తర్వాత అయినా మంచిగా అవుతుంది అంటే ఓకే అనుకున్నాం. కానీ పుట్టిన తర్వాత కూడా చనిపోతుంది అని చెప్పారు. ఇంకా సర్లే అని తీయించుకున్నాం మేము. అప్పటి వరకు ఉంచుకొని కూడా వేస్ట్, వద్దు. 9 months మోసినా కూడా వాళ్ళు బతకరు, ఇంకా అప్పుడు ఇంకెక్కువ బాధపడాల్సి వస్తుంది అని అన్నారు. మళ్ళీ నాకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఇంకా అందుకోసం వద్దనుకోవాల్సి వచ్చింది. బట్ 3 డెలివరీస్ నార్మల్ అయినాయి కదా మీకు? అప్పుడు కూడా బాబుండేనా? బాబే ఉండే. ఓకే. సో మొత్తం 4 డెలివరీస్ బేసిక్ గా. సెకండ్ అప్పుడు బాబు ఉండే. అయితే ఇంకా ఇప్పుడు బాబు సెకండ్ బాబు ఉన్నాడు కదా, నెక్స్ట్ పాప పుట్టవచ్చులే అనుకున్నాం. థర్డ్ కూడా బాబు పుట్టిండు. సెకండ్ ఆపరేషన్ అయినాక థర్డ్ బాబు పుట్టిండు. ఇంకా థర్డ్ బాబు పుట్టినది ఇంకా జాలే ఆపరేషన్ చేయిద్దాం ఎందుకని మేము అనుకున్నాం. కానీ మేము పాప ఉంటే బాగుంటుందా, అప్పటికే మనకి 2 ఉండరు, మనకు తెలుసు ఫైనాన్షియల్ అనటం వల్ల మేము తిరిగినా కూడా హాస్పిటల్కి చేయించుకుందామని, ఆ తిరిగే ప్రాసెస్ లోనే మళ్ళీ కన్సీవ్ వచ్చింది. అప్పటికి కూడా వద్దనుకున్నాం. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుదాం అనుకున్నాం. ఇంకా లేట్ ప్రాసెస్ గవర్నమెంట్ అంటే ఇంకా రేపు రాపా ఎల్లుండి రాపా అంటుంటారు. ఇంకా అట్లా లేట్ అవ్వడం వల్ల కన్ఫర్మ్ అయింది. ఇంకా అరే అయిందని మళ్ళీ ఎందుకు మాకు అప్పటికి డౌట్ ఉంది. ఇప్పటికీ 3 బాబులు ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ కూడా బాబే ఉండొచ్చు అని భయం ఉందిలే. కానీ అవి కన్ఫర్మ్ అయినాక ఎందుకు పాప మనకి తీపించడం ఎందుకు అని ఈసారి పాప పుట్టేసింది. ఏంటి మీ ఆలోచన? అంటే అప్పుడు ఎలా ఉండింది ఆ మైండ్ లో థాట్స్? నేను వీడియో చూసా ప్రెగ్నెన్సీ అప్పుడు, కష్టం నా వల్ల అవ్వట్లేదు, నేను ఈ నొప్పులతో ఉంటానా బ్రతుకుతానా పోతాను అన్నట్టు నా పరిస్థితి. పాప పుట్టిన తర్వాత ఎలా ఉండింది అప్పుడు? ఇంకా ఎవరైనా సరే అన్ని నొప్పులు మర్చిపోతారు. నేనైతే ఇంకా హ్యాపీ, ఎస్పెషల్లీ పాప కోరుకున్నారు కదా. ఒకవేళ బాబు పుట్టింటే ఆ నొప్పులు అట్లే ఉంటుండే నేను. పాప పుట్టినందుకు అసలు చాలా హ్యాపీ. మంచిగా వాయిస్ ఓవర్లు అయితే బడబడ చెప్తానే ఉంటారు కంటిన్యూస్ గా. అదే ఎవరు పక్కన లేకపోతే నాకు ఆలోచనలు వస్తుంటాయి, వెళ్ళిపోము. అందుకే ఈయనను కూడా ఉంచాను. ఇంకా ఓకే, అందరూ కూడా బయటకు వెళ్ళగొట్టేసి నేను ఒక్కదాన్ని మాట్లాడుకుంటాను. ఈ 100K అయినప్పుడు సిల్వర్ బటన్ రావడము, ఫస్ట్ మోనిటైజేషన్ అవ్వడము, ఫస్ట్ పేమెంట్ తీసుకోవడము, ఎలా ఉండేది ఇదంతా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా. ఫస్ట్ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసిన, ఒక 2-3 వీడియోస్ పెట్టి నా వల్ల కాదులే అన్నట్టు డిలీట్ చేసేసిన. మళ్ళీ తర్వాత మళ్ళీ మా చిన్న బాబు పుట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పుడు 1 monthకే మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెట్టిన. ఈ వీడియో అప్పుడు కూడా నేను విన్నాను అనమాట, యూట్యూబ్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అని చెప్పేసి. ఏంటి ఆ కష్టం? ఎందుకు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఇంకా నేను టైలరింగ్ చేస్తుంటే అవి కుట్టుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుండే. పిల్లలు ఏంటంటే ఒక దగ్గర ఉండరు కదా, ఇంకా వాళ్ళని తీసుకురావటం, వాయిస్ ఇచ్చుకోవటం. నేను ఫీడింగ్ చేస్తూ కూడా వాయిస్ ఇచ్చుకునేదాన్ని ఖాళీగా కూర్చోకుండా. ఇంకా అట్లా చాలా ఇబ్బంది అయ్యేది. ఇంట్లో వర్క్ చేసుకోవటం, మళ్ళీ పిల్లల్ని పట్టుకోవటానికి ఎవరు లేదు కదా, చాలా ఇబ్బంది అయ్యేది. ఈ లోన్లీనెస్ అనిపించేదా మీకు ఎప్పుడైనా?
ఆ ఇష్యూ దానివల్లనే కొన్ని గొడవలు అవుతుండే. నువ్వు ఎప్పుడు బయటనే ఉంటావు. ఆయన పని మీద ఆయన ఉంటుండలే కానీ అప్పుడు కొంచెం గొడవ ఆడుతుంటే నేను బిజీ అయిన తర్వాత కొంచెం అర్థమైంది. అరే పనులుంటే ఇట్లా బిజీ అయిపోతామా అని. ఇప్పుడు ఇద్దరు పనులు ఇద్దరు చేసుకుంటున్నారు. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఆయన బయట పౌల్ట్రీ Work చేసుకుంటారు. చేసుకుంటాడు. సో సరిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఫస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నారు గుర్తుందా? 11,300 తీసుకున్నా. ఓకే, ఏం చేశారు మరి ఆ మనీతో? నేను ఇయర్ రింగ్స్ వేయించుకున్నా గోల్డ్ ఓ నైస్, ఫస్ట్ గుర్తుంటే. శాలరీ అని గుర్తుండాలని గుర్తుండాలని అది చేయించుకున్నాను. బట్ మీరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఆ లెక్కన, ఏం అనట్లేదు కదా? అయితే అప్పుడు మనకి ఇప్పుడు ఫైనాన్షియల్గా అప్పు చేసిన ఉన్నా వస్తాయి కదా. అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వీడియోస్ చేస్తుంటే అవి ఒకటి తీసుకురా, వీడియోస్ చేయడానికి అవి ఒకటి ఖర్చు చేస్తుంటే అన్నట్లు. నువ్వు వీడియో అలా చేసి సంపాదించేదేమో కానీ నాతో ఖర్చు పెట్టించేది ఎక్కువ ఉంది. క్రాఫ్ట్ వీడియోస్ చేస్తుంటే ఇంకా అది తీసుకురా ఇది దాని నుంచి తీసుకురా. వచ్చేది ఎంత ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడదు. ఇప్పుడు ఉన్నదే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండడం, ఇవంతా ఖర్చు ఎందుకు ఇస్తున్నాను అనేది నేను. ఓకే, కాకపోతే ఇంకా తన ఇష్టంతో చేశాను అటు, నన్ను ఇంకా తెప్పించుకునేది ఏంటో వీడియోస్ చేసేది. అలా ఫస్ట్ శాలరీ వచ్చినాక నాకు కూడా అరే దీని నుంచి కూడా వస్తున్నాయి, సపోర్ట్ చేసి ఇంకా రావచ్చు, మనకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండదు అని. ఇంకా అంటే ఇంతవరకు ఎట్లా ఉండంటే నా మ్యారేజ్ అయిన 2-3 years వరకు ఒక్కొక్కసారి ఇప్పుడు నా అమౌంట్ విషయంలో నాకు ఇబ్బంది అనిపించింది. అంటే అరే మా ఇంట్లో నేను ఒక్కరిని, మా నాన్న ఉంటే బాగుంటుండే, ఫైనాన్షియల్ అసలు నేను ఒక్కనే కష్టపడి ఇట్లా నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత కష్టం ఎందుకు అని అనిపించేది. మా ఫాదర్ ఉంటేను ఎవరన్నా అప్పు అడగాలన్నా ఆయన పోయి తీసుకొస్తుండే, పెద్దోళ్ళు వాళ్ళని చూసి ఇస్తారు, మనం పోయి అడగాలంటే పిల్లలకు ఏం తీయాలన్నట్లు ఇయ్యరు. అట్లాంటప్పుడు ఇంకా నేను అంత ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది ఉండేది. అది దీని నుంచి వస్తుంది. మా ఇంట్లో నాకు కూడా నేను సంపాదించేది కాకుండా నాతో పాటు సంపాదిస్తుంది, ఇంట్లో ఇబ్బంది ఏమి ఉండదు, నేను సపోర్ట్ చేసి ఇంకా ఫైనాన్షియల్ ఇంకా మంచిగా కావచ్చు అని ఇంకా అప్పటి నుంచి కొద్దిగా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారా? నైస్ కదా. కానీ మీ ఇద్దరికి 1 year తర్వాత ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ 1 year ఇంకా నేను కష్టపడ్డా. ఓకే, ఎవరు నమ్మనప్పుడే కదా ఏదో ఒకటి చేస్తూ పోవాలి. వేరే వాళ్ళైనా సరే వీడియోస్ తీసుకునే టైంకి ఇంటికి వచ్చారనుకో, ఏం పని లేక ఈ పని పెట్టుకున్నావా అన్నట్టు మాట్లాడుతుండే. అంటే ఏం పని లేక వీడియోస్ తీసుకుంటా కూర్చున్నావా, ఇవన్నీ ఎందుకు అవసరమా అన్నట్టు అంటుండే. ఇప్పుడేమో వీడియోస్ ఎట్లా తీయాలి చెప్పవా, మేము తీస్తామని నన్నే అడుగుతారు. చూసారా, అది ప్రౌడ్ మూమెంట్ మీకు. అంతే, బిగినింగ్ లో ఎవరు నమ్మరు, అందరూ ఒక మాట అంటారు. అలా అన్నప్పుడు కూడా పర్లేదులే నేను నిలబడతా చేస్తా, ఏదో ఒక రోజు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఎవరేమన్నా జస్ట్ స్మైల్ ఇస్తుంటే వదిలేస్తుంటే. అవునా, అంతే. అది ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది మిమ్మల్ని. యూ షుడ్ బి ప్రౌడ్, అది గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు మీరు దీనికి. అంటే ఎంతమంది ఎన్నన్నా మీరిద్దరే ఇంత చిన్న వయసులోనే మీకు మీరు నిలబడి మీ కాళ్ళ మీద మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటుంటే, 3 పిల్లల్ని సాదుకుంటూ అనే కదా అంటారు ఇక్కడ, చేసుకుంటూ అంతా చేయాలంటే చాలా కష్టం. చెప్పినంత ఈజీ అయితే అస్సలు కాదు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అట్లీస్ట్. నేను ఈ 2 క్వశ్చన్లు పక్క అందరిని అడుగుతా, మీ ఇద్దరు కూడా అడుగుతా, ఓకేనా? సపరేట్గా ఏం చెప్పండి, ఇద్దరు కలిపైన ఉండొచ్చు. అలా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? హ్యాపీ అంటే నా పాప పుట్టడమే నాకు. అంతకుముందు అంటే ఫస్ట్ నాకు శాలరీ పడుతుంది కదా, దాని ఇంతవరకు నాకు కొంచెం టెన్షన్గా ఉండే, అప్పులు ఎట్లా, ఈఎంఐలు ఎట్లా అని బాధ ఉండే. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా నుంచి కూడా ఎర్నింగ్ రావటం వల్ల తనకి కొంచెం టెన్షన్ తగ్గింది కదా అని హ్యాపీగా అనిపించింది. నేను ఎంత సీరియస్గా ఉన్నా సరే ఆయన కొంచెం మంచిగా మాట్లాడిందంటే ఇంకా అంతే, అది మాయమైపోతుంది ఇంకా కోపం. అబ్బో, అబ్బాయిలకు ఉండే ఒక వరం అనమాట అది బేసిక్గా. మీకు వచ్చేస్తుందా అట్లా? కూల్ చేయాలి కదా, కోపం తెప్పించేది. కోపంలో ఉన్నా కూల్ చేస్తాడు ఈజీగా. అబ్బో, మీకేంటి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ అంటే ఫస్ట్ పెద్ద బాబు పుట్టడం హ్యాపీ. అంటే మామూలుగా హ్యాపీ బాబు పుట్టిందని. తర్వాత ఇంక 2 బాబులు ఉండరు కదా, మామూలుగా రిలేటివ్స్ వాళ్ళు ఎంతమంది పిల్లలు అంటే 2 బాబులు అంటే అరే పాప లేదుగా, మాకే హ్యాపీ కానీ వాళ్ళకి ఏదో మమ్మల్ని డిసప్పాయింట్ చేద్దాం అన్నట్లు. అరే 2 కొడుకులేనా, తంతారులే పెద్ద అయినాక అన్నట్లు కొంచెం డిసప్పాయింట్ చేసేవాళ్ళు అన్నట్లు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే పాప పుట్టింది కదా, పాప పుట్టినాక ఇంకా అరే ఇంతమంది వాళ్ళు వీళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు బాబులు ఉండు పాప ఉంది అని
పాప పుట్టినాక ఫుల్ హ్యాపీ అన్నట్లు. ఓకే. ఇప్పటివరకు కూడా హ్యాపీ ఉంది, అదే మూమెంట్ ఉంది అన్నట్లు. ఇప్పుడు పెద్ద కుటుంబం మీకు పెద్ద కుటుంబం. కదా, ఉమ్మడి కుటుంబం అవుతుంది మీకు రేపు పొద్దున. వాళ్ళందరినీ ఆ ముగ్గురికి పెళ్లిళ్ళు చేసి ఆ ముగ్గురికి భార్యలు భర్తలు వచ్చి అసలు పెద్ద ఫ్యామిలీ అవుతుంది మీకు. ఏమైనా ఫంక్షన్స్ జరిగినా కూడా ఇంటి పక్కన మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇల్లు మొత్తం సందడిగా ఉంటది, కానీ మా ఇంట్లో మాత్రం మేమే ఉంటాం, ఇంకా ఫ్యామిలీ అంతా ఎవరు ఉండరు అనమాట. అప్పుడు అనిపించింది నాకు, అరే మా ఫ్యామిలీ కూడా పెద్ద ఉండాలి, మా ఇల్లు కూడా సందడిగా ఉండాలి అని. మీ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది మీకు? 1,20,000. 1,20,000 మంది బంధువులు ఉన్నారు మీకు. పిలవండి ఒకసారి, ఇంటికి వచ్చేస్తారు అందరూ. 1,20,000 మంది వస్తే ఇల్లు కూడా పట్టదు మీకు, అంతమంది వస్తారు. ఒక సిస్టర్ వచ్చింది ఫస్ట్, అవునా? ఫిబ్రవరిలో ఉంటారంట, చూడటానికి వచ్చింది. ఓ, వచ్చి చూసారా మీ పలకరించి మీద ఎంత వెళ్ళిపోయారు. అభిమానము, బయట నుంచి వస్తున్నారు. ఇంతమందిని పెట్టుకుని ఎవరు లేరు, మీ ఇద్దరు అంటారు ఏంటండి? నేను కూడా అప్పుడు మీ ఆ ఫ్యామిలీ ఫీలింగ్ ఉండే, ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, నిజంగానే లేదు. లేదు కదా. అది ఇంతమంది ఫ్యామిలీ వచ్చారు మీకోసం, ఇష్టపడే వాళ్ళు, మీ గురించి కామెంట్స్ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని మీట్ అవుదామని అనుకునే వాళ్ళు, ఆ కామెంట్స్ లో చూస్తూ ఉంటాం కదా. కామెంట్స్ పెడతారు కదా మేడం, కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళంతా మా వాళ్ళు, మా ఫ్యామిలీ కూడా మర్చిపోతాం అసలు. వాళ్ళ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్. వాళ్ళు పలకరించినంత మంచిగా మళ్ళా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పలకరించరు. మీ బంధువులు కూడా అంత ఉండరు. వాళ్ళే ప్రేమగా ఏం చేస్తున్నారని మాట్లాడతారు. పరసలు కూడా కలిపేస్తారు, వదిన అని, అన్న అని, అక్క అని, బావ అని. మరి అందుకే 1,20,000 మంది ఫ్యామిలీ ఉన్నారు మీకు ఇప్పుడు. 1,20,001 మంది ఫ్యామిలీ నాతో కలిపి. సో ది మోస్ట్ సాడెస్ట్ ఏంటి, అలానే బాగా ఇబ్బంది పడి బాధపడిన ఏడ్చిన సందర్భం ఏంటి? పెళ్ళికి ముందు ఉన్నాయి, ఇంకా పెళ్లి తర్వాత అలాంటివి చిన్న చిన్న గొడవలు అయినప్పుడు అనిపిస్తుండే. అంత బాధపడ్డదైతే నా లైఫ్లో ఏం లేదు. అవునా? ఓకే. పెళ్ళికి ముందు కూడా? పెళ్ళైన తర్వాత మా వాళ్ళు మాట్లాడకపోయేది కదా, అప్పుడు బాధ అనిపించేది, అనవసరంగా చేసుకున్నానా అని చిన్న డౌట్ వచ్చేది. కానీ తర్వాత అందరు కలిసిపోయారు, నార్మల్ అయిపోయింది. మీకేంటి ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? మోస్ట్ అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అయితే ఏం లేదు. పెళ్ళికి ముందు ఇంకా మా నాన్న అప్పుడు చనిపోయినప్పుడు ఇంకా అదే ఎప్పుడు ఇంకా నేను దాని గురించి ఏదన్నా బాధపడ్డా అంటే ఇంకా అదొక్కటే, మా నాన్న గుర్తొస్తుంది. అని ఇంకా అదొక పెద్ద ఇప్పుడే ఇన్సిడెంట్ అయింది అన్నట్లు లోపల ఒక భారంలా కనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే ఒక్కనే ఏడ్చుకుంటా అన్నట్లు. పబ్లిక్లో ఉంటేనే సైడ్కి వెళ్ళిపోతాయి ఒక్కోసారి. ఇట్లా మామూలుగా మనం ఫోన్ వస్తుంటాం, నాన్న మీద రీల్స్ వస్తుంటాయి, ఆ సాంగ్ ఇన్నేమో నేను ఒక రీల్ వచ్చిందంటే దాన్ని ఇంకా ఒక 10-20 సార్లు చూస్తుంది దాన్ని. అది చూసుకుంటూనే ఉంటుంది, మళ్ళీ చూసి దాన్ని ఇంకా మా నాన్న గుర్తుకు వస్తుంటాడు. అయితే మా నాన్న చనిపోయిన రోజు కూడా మార్నింగ్ చనిపోయింది, మార్నింగ్ 4 o'clock ఏమో. అసలు మా నాన్న ఈవినింగ్ 4 వరకు అంటే ఇంకా తీసుకెళ్ళడం అట్లాంటి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అప్పటి వరకు నేను అసలు ఏడవలే. ఇంకా ఏదో బాధ ఉంది, నాన్న చనిపోయిన అనే బాధ ఉంది కానీ ఏడవలే అసలు. మా నాన్న ఇంకా తీసుకెళ్లే టైంలో అసలు ఇంకా అరే నేను ఇప్పుడు ఒక్కనే ఉండాలన్నా, నాకు ఎవరు లేరా అని మస్తు ఏడ్ చేసిన అసలు. ఇంకా ఆ మూమెంట్లో నాకు ఇంకా ఏం చేస్తున్నా, అరే మళ్ళీ తిరిగి వస్తాడా, తిరిగి వస్తే బాగుండు అనే మూమెంట్. అప్పుడు ఆ మూమెంట్లో మస్తు ఏడ్ చేసిన. ఇంకా తర్వాత నేను ఏడ్చిందంటూ లేదు, ఏడ్చిందంటే మా నాన్న గుర్తొచ్చినప్పుడే ఏడుస్తా. ఇంకా ఏదన్నా ఇట్లా ఎవరన్నా మామూలుగా నాన్న తండ్రి కొడుకులు ప్రేమగా ఉన్నప్పుడు ఎవరైనా చూస్తుంటాం కదా, అట్లాంటి టైంలో కొంచెం గుర్తొస్తుంది. కాబట్టి మన పబ్లిక్లో ఉంటే కంట్రోల్ చేసుకుంటా. మీ దగ్గర ఎప్పుడైనా ఏడ్చారు? ఎప్పుడు ఏడలేదు ఇప్పటిదాకా మీ దగ్గర? ఇంతవరకే చూడలే నేను. అవునా? అసలు ఎప్పుడన్నా ఏడ్చినా కూడా సైడ్కి వెళ్ళి ఎప్పుడు ఏడవలేదు. బాధపడ్డా కూడా నాకు అరే నేను అనవసరంగా బాధ పెట్టినా, నేను ఎప్పుడైనా కొట్లాడినప్పుడు బాధపడుతుంటాడు కదా, అరే అనవసరంగా బాధ పెట్టినా కదా అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడు ఏడవరు ఎవరి ముందు? ఎవరి ముందు ఏడవను, వాళ్ళు ఏడ్చినా కూడా సైడ్కి వెళ్తా. నేను ఏడ్చిన కూడా వాళ్ళకి అర్థం కావద్దనే సైడ్ వెళ్ళిపోయి ఏడుచుకుంటా అన్నట్లు. ఏడిపోచిన లోపల ఏదో బాధను మోస్తున్నారు ఆయన కదా. సాడ్గా ఉన్నది అర్థమైపోతుంది కదా, ఎప్పుడు నవ్వుకుంటా నవ్వించుకుంటూ ఉంటుండే, సాడ్గా ఉన్నాడు అంటే అరే నేను అనవసరంగా బాధ పెట్టిందేమో అనిపిస్తుంది నాకు. ఇద్దరు కొడుకులు వచ్చారు, చూసుకుంటారు మీ నాన్నని ఇప్పుడు. అందుకే ఇద్దరు బాబుల్లోనే మా నాన్న ఉండన్నారు, కొద్దిగా ఫ్రెండ్లీగా క్లోజ్గా వాళ్ళతో ప్రేమగా వాళ్ళలోనే చూసుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్నగా వాళ్ళు ఎదిగే కొద్ది ఉంటుంది ఇంకా సినిమా చూపిస్తారు పిల్లలంటే కదా. నేను వాళ్ళతో చెప్పటం సీరియస్ గా ఉండటం చేస్తా గానీ ఈయన చేయడం మళ్ళీ ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలి, ఒకరు సీరియస్ ఉండాలి. నేనే వాళ్ళకి ఇంకా ఏదైనా నేనే కొట్టో తిట్టో చెప్పుకోవాలి, ఆయన ఫ్రెండ్లీగా చెప్తుంటాడు.
పోనీలేండి, మంచిదే కదా, ఒకరటు ఒకరిది భయం ఉండాలి ఖచ్చితంగా, ఆ భయం నేను పెడుతున్నా. అంతే. ఫ్రెండ్లీగా ఆయన ఉంటుండు. మిమ్మల్ని చూసి భయపడతారా పిల్లలు నిజంగా? ఆయన భయపడరు. నాకంటే మా చిన్నోనికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా వీడియోస్ చూసే దాంట్లో. అదే అదే, చిన్న బాబుని చూపించలేదని కూడా అడుగుతుంటారు కదా అప్పుడప్పుడు. సో మీ ఫ్యామిలీ కదా, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేమగా? అంటే మేడం మీకోసం అంటే కష్టపడి సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఇంత అభిమానిస్తూ ఇష్టంగా ఉన్నందుకు వాళ్ళకి ఏమైనా ప్రేమగా థ్యాంక్ యూ, సపోర్ట్ చేసినందుకు ఇట్లా ఏమైనా చెప్తారా అని అడిగాను అంతే. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇంతవరకు రావటానికి కారణమే మీరు లేకుంటే నేను ఎక్కడో విలేజ్లో ఉండేదాన్ని. ఇక్కడ వరకు వచ్చానంటే అంతా మీ సపోర్టే. మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. మీరంతా కూడా నా ఫ్యామిలీనే. ఇప్పుడు నా ఫ్యామిలీ అయితే చాలా చాలా పెద్దది. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే కామెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరేమైనా చెప్తారా? మమ్మ అంటారా? బాగా ఎమోషనల్ ఉన్నారు కదా ఈరోజు, అదే అదే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏం లేదు మేడం. పర్లేదు, నా ముందు ఏడవచ్చు, నా ముందు చాలా మంది ఏడుస్తారు. నేను అదేంటి నా మొహం చూస్తేనే ఏడవాలనిపిస్తుంది అన్న. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వీడియో చూస్తూ పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అయితే కొంతమంది మేము నార్కర్నూలుకు కలకుర్తికి వెళ్తాం కదా, మమ్మల్ని మా వీడియో చూసి వాళ్ళు చూసారన్నట్లు, అరే వీళ్ళేనా అనేది చూస్తుంటారు. మాకు అప్పుడు వాళ్ళు అట్లా చూసినా మాకు అనిపిస్తుంది, అరే వాళ్ళు మాట్లాడక మేమే వాళ్ళతో మా వీడియోలు చూస్తారా అని వాళ్ళతో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది, క్లోజ్ అవ్వడం, ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్లీగా మాట్లాడడం అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు కొద్దిగా మొహమాటంగా వాళ్ళు కూడా కొద్దిగా కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. వాళ్ళకి నేను మాట్లాడడం వాళ్ళకి ఏం చెప్తాను అంటే, మేము కనిపించినప్పుడు పలకరిస్తే మేము కూడా పాజిటివ్గానే మాట్లాడతాం, మేము కూడా ఫ్రెండ్లీగా మాట్లాడాలని మాకు కూడా ఆశ ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే మాకు కూడా సంతోషమే. వాళ్ళు అందుకే కనిపించినప్పుడు పలకరియండి, మేము కూడా పలకరిస్తాం. చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు, వీడియోస్ చూస్తున్నందుకు. ప్రతి ఒక్కరు ఇంకా మేము పెట్టే వీడియోలు చూసి ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కాదు, మీ ఫ్రెండ్స్ అందరు ఈ మధ్య మళ్ళీ రీయూనైట్ అయినట్టున్నారు. అందరు కామెంట్స్ లో నేను నీ ఫ్రెండ్, నీతో పాటు 10th చదువుకున్నా, చాలా మంది కలుస్తున్నారు. అంటే జూనియర్స్ గానీ సీనియర్స్ కూడా మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవుతున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే మొత్తానికి మళ్ళీ కొంతమంది అయితే అసలు గుర్తుపడతలేరు నన్ను. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయినా నేను, అట్లా గుర్తుపడతలేరు. రీసెంట్ గా ఒక వీడియోలో నా ఓల్డ్ ఫొటోస్ పెట్టిన, ఆ ఫొటోస్ చూసి కొంతమంది మెసేజెస్ పెట్టిరు, నువ్వేనా, నేను చాలా రోజుల నుంచి నీ వీడియోస్ చూస్తున్నా కానీ నువ్వని తెలియదు అంటారు. అంతలా చేంజ్ అయిపోయినా నేను. అంతా చేంజ్ అయిపోయినా అంట, నాకే తెలియదు, మీకు కూడా తెలీదు. సో మీ ఇద్దరికి నిజంగా చెప్తున్నా, ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయండి, ఇంకా బాగా ఎంటర్టైన్ చేయండి, ఇంకా బాగా గ్రో రావాలి. ఏంటి మీ ఫైనల్ గోల్ యూట్యూబ్ నుంచి? కానీ ఫేమస్ అవ్వాలని, ఇంకా దేనికోసం ఇది స్టార్ట్ చేయలేదు, మనీ ఎర్నింగ్ కోసమే చేసిన. ఇంతే ప్రశాంతంగా సాగిపోయినా పర్వాలేదు. ఇంతకంటే ఎక్కువ రావాలని నేనేం కోరుకుంటలేను, ఇంతకన్నా పడిపోకూడదని అనుకుంటున్నాను. ఒక ఇల్లు కట్టుకుంటే, ఇల్లు కల ఉంది కదా, ఫస్ట్ అప్పు తీరాలి మేడం. అప్పు తీరిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలని. ఎంత ఉంది అప్పు? 10 lakhs ఉంటుంది మేడం. ఇప్పుడు ఇద్దరు కలిసి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు కోళ్ళపారంకి అయింది కదా మేడం, అది చాలా మంది కామెంట్స్ లో కూడా అంటుంటారు, ఫస్ట్ ఇల్లు కట్టుకోండి అని. కానీ అప్పు ఉన్నప్పుడు ఇంకా వేరే పని పెట్టుకోవద్దు. ఈ అప్పు తీర్చుకున్న తర్వాత ఇంకా ఏది చేసుకున్నా ఏం కాదు. పర్లేదులే, మీకు ఒక గోల్ ఉంది కదా, సో ఆ దిశలో వెళ్ళిపోతున్నారు. అలానే ముందుకెళ్ళండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని, మా అందరి సపోర్ట్ ఎప్పుడు అలానే ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.